మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీకు శక్తి లేక కౌన్సిలర్ని కాపాడుకోలేక కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ నాయకత్వ లోపంతో ఎదుటివారి మీద అభాండాలు వేస్తున్నారు, అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అలా చేస్తాం ఇలా చేస్తాం. కేరళ హైకోర్టు తీర్పు పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు అటు బుచ్చిరెడ్డిపాలెంలో కావచ్చు నెల్లూరులో కావచ్చు మాటకు ముందు రాజ్యాంగం 10వ షెడ్యూలు కేరళ హైకోర్టు కాగితం ఒకటి తీసుకొని ఇదిగో కాగితం 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 అని చెప్పి చూపిస్తా. గోవర్ధన్ రెడ్డి గారు మేమైనా కార్పొరేటర్లం, మేమైనా కౌన్సిలర్లం, లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం. నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్గా ఉన్నా. మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు 2009లో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం 10వ షెడ్యూలు రాజ్యాంగ నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు నవ్వుకోవడాలు అన్నీ కూడా గమనించాం. అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావికి మించినటువంటి మేధావులు చాలామంది ఉంటారు. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా. మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి, చేసి చూపించండి. మా మీద అనర్హత వేటు వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి. అంతేగాని మాటకు ముందు నారాయణ గారి గురించి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఈసారి 54 లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తా అని శ్రీధర్ అని చెప్పాడు. తప్పే ఉందని అడుగుతున్నా. అటు కాకుండా మీరు గెలిపించుకోండి, మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి. 54కి 54 ఉన్నటువంటి కార్పొరేషన్లో 45 మంది దాదాపుగా వేరే పార్టీలో గెలిపారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా, మీ చేతకానితనం కాదా అంటున్నా. మీరా మాట్లాడేది. పాపం కొత్తగా వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఇన్ఛార్జ్ అయ్యాడు. 4 దగ్గరలు పోయి 4 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజీలు వేరు, ఇన్స్టిట్యూషన్లు వేరు. కేవలం 20,000 ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో
నువ్వు ఏ విధంగా గెలిచావో అన్నీ తెలిసిన వాడిని. ఆ ఎన్నికలు వేరు, ప్రత్యక్ష ఎన్నికలు వేరు, ప్రజలచే ఎన్నుకోబడ్డం వేరు, ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు. ఈ విధంగా నారాయణ సార్ గురించో, శ్రీధర్ రెడ్డి గారి గురించో, ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు. గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడి నుంచే మీ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది, వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇది నేను ఇచ్చే కాగితం కాదు, గవర్నమెంట్ వెబ్సైట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ APSCC.gov.in లేదా CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో పోయినా నేను చెప్పినటువంటి క్లియర్ కట్గా ఉంది. సబ్జెక్టుకి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం, గర్వంగా చెప్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం. మేము మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు, పొంగూరు నారాయణ గారు నెల్లూరు చెందినవాడు. మా ప్రాంతాల అభివృద్ధి చెందాలా, మా బోటోళ్ళ ఎన్నికలకు ముందే చేరాం చాలామంది. ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజలను ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ చిత్కరించుకుంటారు. రేపు తెలుస్తుందిగా, మొన్న చూపించారు 6 నెలల ముందు. ఎవరు చిత్కరించుకున్నారు? 6 నెలల ముందు ప్రజలు చూపించారు. 73,000తో నెల్లూరు నగరం గెలిపించారు, చరిత్ర. 34,000తో నెల్లూరు రూరల్ గెలిపించారు, చరిత్ర. 54,000తో కోవూరు గెలిపించారు, చరిత్ర. ఇది మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది.